మ్యాథ్స్ ట్రిక్స్ అండ్ లాజిక్స్లో ట్రిక్ 60 చూడండి. జీసీడీ లేదా హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. గాసాబా ఫైండ్ అవుట్ చేయాలి సార్. నార్మల్గా చేస్తే ఎక్కువ టైం పడుతుంది అవునా, కానీ ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్తో మీరు సింపుల్గా చేయొచ్చు. చేయాల్సింది ఏంట్రా అంటే జస్ట్ డిఫరెన్స్ చేయాలి. అది కూడా చిన్న డిఫరెన్స్ ఎక్కడ ఉంటే అదే మనకు కావాలన్నమాట. అంటే 18కి 27కి డిఫరెన్స్ ఎంత 9, 27కి 45కి డిఫరెన్స్ చేస్తే 9 కంటే ఎక్కువ వస్తుంది కదా, మనకు అక్కర్లేదు. సో 9ఏ ఆన్సర్ అవ్వచ్చు. అవుతుందో లేదో ఎలా తెలుస్తుంది? 9 2 0 18, 9 3 0 27, 9 5 0 45. అంటే ఈ నెంబర్ అన్నింటినీ కట్ చేయగలిగింది కాబట్టి ఆన్సర్ ఏంటి? 9. అర్థమైందా? సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 22కి 33కి డిఫరెన్స్ ఎంత? 11. దీనికి డిఫరెన్స్ అక్కర్లేదు. 11 2 0 22, 11 3 0 33, 11 9 0 99, 11 1 0 11. అంటే 11 ఇక్కడ ఉన్న అన్ని నెంబర్స్ ని కట్ చేయగలిగింది కాబట్టి ఆన్సర్ 11 అవుతుంది. అర్థమైందా? అర్థమైతే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసి ఆన్సర్ వచ్చిందో కమెంట్ చేస్తారా? అండ్ మిడిమిడి జ్ఞానం చాలా చాలా హానికరం. ఈ గాసాబా లెక్కల పైన డీటెయిల్డ్ వీడియో ఉంది, అంటే లాంగ్ వీడియో ఉంది. ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి.